టీడీపీ యువనేత నారా లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని, అసెంబ్లీలో అడుగు పెట్టలేరని అన్నారు. వైసీపీలో మిగిలిపోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందని, ఆ స్క్రాప్ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేష్కు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ మధురానగర్ 29వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి లోకేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ నాన్నకే జగన్ భయపడలేదు, నువ్వెంత అని ప్రశ్నించారు. కుప్పంలో మీ నాన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని అన్నారు. కుప్పంలో మీ తండ్రి, భీమవరంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నువ్వు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు 16 నెలల పాటు జగన్ను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. పర్యటనలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ వార్డులో ఉదయం నుంచి కూడా స్థానిక నాయకులు పెద్దలతో అంతా కలిసి బయలుదేరడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతూ శ్రీ శైలజారెడ్డి గారు. ఈ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ అందరికీ అందుతున్నాయి. ఒకటి ఆరా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఆగితే కూడా వాటిని సార్ట్అవుట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే రైల్వే స్టేషను పక్కన ఉండడంతో కొంత రైల్వే ప్రాంతంలో అంతా కూడా ఎక్కువ చెత్త ఉండడంతో దాన్ని క్లీన్ చేయించాలి, దోమల బెడద ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆర్యూబీ ఏదైతే మధురానగర్ ఆర్యూబీ ఉందో అది అందుబాటులోకి తేవాలని ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటాం. ఎందుకంటే అది గత సంవత్సరాలకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పని అది గత 20 రోజుల నుంచి నేను కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, మా డిప్యూటీ మేయర్ గారు ఫ్రీక్వెంట్గా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. ఒక 4 రోజుల్లోపు దాన్ని వాడుకోకు తీసుకొచ్చే విధంగా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం ముందు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది కొంత కోవిడ్ వల్ల కావచ్చు, కొంత రైల్వే వాళ్ళతో కావచ్చు, ఈ సమన్వయంతో కొంత డిలే అవ్వడం వాస్తవం. అది ఒక 4 రోజులు దానికి అందుబాటు తీసుకొస్తాం రావడం జరిగింది. పెద్దది కొంత శానిటేషను, యూజీడీ ఏదో పంపింగ్ స్టేషన్లో మోటార్స్ రిపేర్ అని చెప్పడం జరిగింది. వాటిని కూడా రెక్టిఫై చేయడం కూడా జరిగింది. దానివల్ల యూజీడీ అన్నీ కూడా పొంగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఫ్యాన్ గుర్తు చేయడానికి ఈ డివిజన్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మంచి మెజారిటీతో ఇక్కడ వస్తుందని చెప్పి కూడా పూర్తి విశ్వాసం నాకు ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 29వ డివిజన్లో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి ఓటు అడగడం కూడా జరుగుతుంది. ఎలా ఉన్నారు, లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనేటువంటి తెలుసుకునేటువంటి కార్యక్రమంతో స్థానిక కార్పొరేటర్గా లక్ష్మీపతి గారు, అలాగే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లేకపోతే రేపు అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ముందుకు నడుస్తూ ఉంది. చాలా సంతోషంగా ఏదైతే ఈ సాయిబాబా నగర్ ఉందో మరి దీనిలో అందరూ కూడా ప్రభుత్వ పథకాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరి దానిలోనే కొన్ని చిన్న ఇష్యూస్, ఎందుకంటే ఈ సాయిబాబా కాలనీ ఏదైతే 8వ లైన్ ఉందో మరి దానిలో కొంచెం డ్రైనేజీ పొంగటం అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. దాన్ని ఆల్రెడీ ఎయిర్టెక్ మిషన్ తెప్పించి దాన్ని క్లీన్ చేయించడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైతే మధురానగర్లో ఉన్నటువంటి ఆర్యూబీ మరి అది గత కొంతకాలంగా ఇబ్బంది పడినటువంటి మాట మాత్రం వాస్తవమే. దాన్ని కూడా అతి తొందరలోనే ప్రజల సౌకర్యార్థం అది వినియోగంలోకి తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మధురానగర్ అంటేనే ఆర్యూబీ, మరి దాన్ని కూడా అతి తొందరలోనే మా గవర్నమెంట్లోనే, జగనన్న ప్రభుత్వంలోనే, మా నాయకులు పెద్దలందరి సమక్షంలోనే దాన్ని కూడా తీసుకొస్తామని తెలియజేసుకుంటాను. అలాగే ఏదైతే మధురానగర్ పంపింగ్ స్టేషన్ ఉందో మరి ఆ పంపింగ్ స్టేషన్లో మోటార్లు పనిచేయట్లేదు, దానివల్ల కొంచెం ఇబ్బంది అనేటువంటి చెప్తా ఉన్నారు అధికారులు. దాన్ని కూడా ఇవాళ రేపట్లో ఏదైతే ఆ పంపింగ్ స్టేషన్లో ఉన్నటువంటి బోర్లు కూడా రిపేర్ చేయించి లేకపోతే కొత్తవి ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ, జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసమే అందుబాటులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.